నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రతి హిందువు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆత్మ పరిశీలన చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలము అలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ చారిటబుల్ సేవా ట్రస్టు అధ్యక్షులు కొలనువాడ పెద్ద కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భూశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం జరుగుతున్న హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని ప్రతి హిందువు అడ్డుకోవాలని సూచించారు. దేశంలో హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం తీవ్రంగా జరుగుతుందని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్రలను అడ్డుకోవాలని అన్నారు. 2040 నాటికి దేశంలో హిందువులు 2వ స్థానానికి చేరే పరిస్థితి ఏర్పడిందని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. ఈ విషయం గురించి ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. నేను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఒక బస్సు డ్రైవర్ కొడుకుగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేనయ్యానని తెలిపారు. ఇది హిందూ ధర్మాన్ని అనుసరించడం వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే సాక్ష్యం చెప్పారు. హిందూ ధర్మాన్ని అనుసరించడం వల్ల చేకూరిన ఫలితాలను గురించి సాక్ష్యం చెప్పాలని, అది ప్రతి హిందువు బాధ్యతగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలంపురంలో కొలనువాడ పెద్ద కృష్ణంరాజు చేస్తున్న ఈ సేవాయజ్ఞంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాడేపల్లిగూడెంలో ఈ సంవత్సరం 3 సంక్రాంతి పండుగలు జరుగుతాయని అన్నారు. జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో అలంపురంలో పెదకృష్ణంరాజు మహాయజ్ఞం, మార్చిలో బలుసులమ్మ జాతర నిర్వహణ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు, వేద పండితులు, మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకట కృష్ణారావు, గరిమెళ్ల వెంకట్రమణ, సిద్ధాంతి, వంక రవీంద్ర, గన్ని వీరాంజనేయులు, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేషు, రామలక్ష్మణ్, అలంపురం సొసైటీ అధ్యక్షులు ప్రసాద్, పేటిన గిరిధర్, పసల కొండబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేనికోసం? మానవ సేవే మాధవ సేవ. మానవుకు సేవ చేస్తే మాధవుడు చెయ్యాలి. ఓ డాక్టర్ కాస్ట్లీ అనేది వైద్యం అయింది, దాన్ని నిరుపేదలకు అందించాలని మా కాన్స్టిట్యూన్సీ ఓ పౌరుడిగా ఆయన వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్ అనమాట. ఇంతమంది పీఠాధిపతులు ఇక్కడ తీసుకురావడం ఆయన పడిన శ్రమ. నేను అనుకున్నాను, ఈయన చేదస్తమేమో, ఈయనకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈయన వీళ్ళందరి కోసం తిరుగుతూ ఉన్నాడు ఏంటి, ఆయన ఏంటి ఇంకా అనుకునేవాడిని. చాలా చూసిన తర్వాత నేను ఈయన ఒకసారి నన్ను పిలిచి ఒకసారి హాస్పిటల్ రమ్మంటే నేను చూశాను సిస్టమ్ అంతా. ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్లో ఎలాగైతే మెయింటైన్ చేస్తారో ఆ విధంగా మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన డాక్టరేట్ ఇచ్చి గౌరవించుకోవడం చాలా చిన్న సంక్రాంతి సంబరాన్ని తలపించే విధంగా ఈ మహోత్సవాన్ని చేపట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం హిందువుల పండగలు జరిపించాలనేది నా కోరిక. ఎందుకంటే బయట చూస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందరూ సమానంగా చూస్తాం అన్ని మతాలని, కానీ కొంతమంది అసలు హిందువులు అనేది ఉండకూడదని చేసే ప్రయత్నాన్ని నాకు చాలా బాధ కలిగించిన విషయం. మనం ఎవరిని మన చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, కానీ ఎవరిని మన మతంలో జారమని అడగం. కానీ హిందువులందరినీ మార్చే విధంగా ఈ భారతదేశంలో చేసే ప్రయత్నాన్ని మాత్రం నేను తీవ్రంగా ప్రతిఘటిస్తాను. ఎందుకంటే అది నా బాధ కూడా. ఇవాళ మానవత్వం కావాలి, మతం కాదు. నేను ఈరోజు ఎమ్మెల్యేనంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో మొదటి పౌరుగా నన్ను ఎన్నుకున్నారంటే పెదకృష్ణరాజు గారు లాంటి ఆయన ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా నాకు ఓటేసి నన్ను సపోర్ట్ చేసి గెలిపించారంటే అది ఆ భగవంతుడి దయ, ఆ వెంకటేశ్వర దయ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి హిందూ కూడా గర్వించదగ్గంగా చెప్పవలసిన అవసరం ఉంది. అలాంటి కర్మ మనకు ఏర్పడింది. గణాంకాల ప్రకారం 2040 సంవత్సరంలో హిందూ ధర్మం 2వ స్థానానికి వెళ్ళిపోతూ ఉందని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ భారతదేశంలో అని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందని కూడా తెలియజేస్తాం. అలాంటి సమయంలో మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం 70-80 మంది పీఠాధిపతులు, యాగాలు, యజ్ఞాలు, ఎక్కడికో అయోధ్యలు దర్శనం చేసుకోవాల్సినటువంటి ఆ రామబాణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు చూడండి అంటే చూడలేనటువంటి అందులను మనం చాలామంది చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేయండి. సిగ్గుపడకండి. చాలామంది నా తెలివితేటలతో సంపాదించాను,
నా వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు. మనతో పాటు మన పుట్టిన సమయంలో చాలా లక్షలాది మంది పుట్టుంటారు, వాళ్ళందరూ మనలాగా ఉన్నారా అని ఆలోచన చేయండి. కర్మఫలాన్ని నమ్మండి. కర్మలు చేస్తే అది ఇక్కడే అనుభవిస్తాం. ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సిన అవసరం ఏర్పడుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ, నేను నా మనసులో ఉన్నది ఇంతమందికి చెప్పాలనుకున్నాను. ప్రతి అందరూ హిందూ బంధువులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికను పంచుకోండి. మీరు ఈ స్థాయికి ఎలా చేరారో కూడా మీరందరూ కూడా చెప్పండి, సాక్ష్యం చెప్పమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ లక్షల మంది నమ్మండి. నేను ఒక సామాన్యుడిని, మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు. 1,00,00,000 మంది వచ్చినా సరే నేను చాలా క్రిస్టియన్ సభలకు కూడా వెళ్తాను. అక్కడ కూడా చెప్తాను నేను హిందువుని, కానీ నేను ధర్మం వైపు అడుగులేస్తాను. మీరు కూడా బైబిల్ వైపు అడుగులండి, భగవద్గీత అడుగులేస్తాను. నేను ఎవరిని విమర్శించను.